పద్మగారు నరసాపురం నుంచి అడుగుతున్నారండి. అమ్మవారికి కొంతమంది బలి ఇస్తూ ఉంటారు కదా, మరి అమ్మ తన బిడ్డల్ని బలిగా కోరుతుందా? ఇది శాస్త్ర నియమా, శాస్త్ర విరుద్ధమా, లేదా ప్రత్యామ్నాయంగా మరి ఇంకేదైనా చేయవలసి ఉంటుందా అనేది తెలియజేయమంటున్నారు. లలితా సహస్రనామంలో ఒక పాదం ఉందవునా, దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. అందులో దురాచార శమని అంటే అర్థం ఏంటి? మానవులలో కొన్ని చెడ్డ ఆచారాలు ఉన్నాయి, అవి ప్రమాదకరమైన ఆచారాలు, భయంకరమైన ఆచారాలు. ఈ ఆచారములను నాశనము చేయునది, తొలగించున్నది అని అర్థం. అందులో దురాచారాలు ఏమిటి? కొంతమంది తెలియక శరన్నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహం దగ్గర సద్దన్నం నైవేద్యం పెడతారు. ఇప్పటికి నేను చూశాను అలాంటి వాడిని. ఉల్లిపాయ నైవేద్యం పెట్టేవాళ్ళు ఉన్నారు. మేకలు, కోళ్ళు, దున్నపోతులు, ఎన్ని రకాలైన జంతువులు బలిస్తున్నారు. ఈ బలులు ఇవ్వడము, సద్దన్నం పెట్టడము, ఉల్లిపాయ పెట్టడము, అంబలి పొయ్యడము, ఇవన్నీ కూడా భయంకర పాపపు ఆచారాలు, దురాచారాలు. ఇవంటే అమ్మకి ఇష్టం ఉండదు. అమ్మ ఎక్కడ అడిగిందండి? ఎక్కడన్నా దేవీ భాగవతంలో ఆయన అరిచేసి ఈ జనాలకు పూనకు వచ్చినట్టుగా పూనేసి నాకు మేకపోతు కావాలరో అందే. ఈ మానవులు తాము తినడానికి అమ్మవారికి ఆ బలి అలవాటు చేసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ మానవులు పెట్టుకున్న ఆచారాలు. ఎక్కడ శాస్త్రాల్లో అలా చెప్పాల. సాత్విక పూజ ఎప్పుడూ మంచిది. గుమ్మడికాయ ఇవ్వండి, పులిహార పెట్టండి, ఇంకోటి పెట్టండి, అది చెప్పారు తప్ప మాట వరసకు కూడా బలులు ఇవ్వకూడదు. ఇవన్నీ మహాపాపాలు. ఎందుకో తెలియదు కానీ దున్నపోతులు బలి కూడా కామాఖ్య దగ్గర కూడా చేస్తారండి. పాపం మహాబాధ అనిపిస్తుంది. మనం కూడా చూసాం. ఒక ప్రాణిని చంపేసి బలిచ్చి మనమేం బాగుకుంటామండి? అది నీచుల యొక్క లక్షణం. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. శరన్నవరాత్రుల్లో మనకిష్టమైతే మనం తినచ్చు, అది వేరే విషయం. మనకి దానికి అమ్మ పూజకి సంబంధం లేదు. కాబట్టి ఈ సద్దన్నాలు, ఈ బలులు ఇవ్వడం, ఇవన్నీ దురాచారములు. అమ్మవారు ఇటువంటి వాళ్ళను దుష్టుల కింద భావించి దుష్టులు దూరంగా పెడుతోంది, దురాచారాలు శమనం చేస్తోంది. అవునా? దోషవర్జిత, ఈ దోషాలన్నిటికీ విముక్తి ఆవిడే ప్రసాదిస్తోంది. వీటికి సంబంధం లేనిది, దోషముల నుంచి ఆవిడ వర్జితురాలయ్యింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి, అవి మంచిది కావు.